పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆ పరమాత్మ దశావతారాల్లో ఇటు భక్తులను రక్షించడానికి కొన్ని అవతారాలైతే దుష్టులను శిక్షించడానికి మరికొన్ని అవతారాలు ఎత్తారు. అందులో ప్రముఖంగా ఇందుగలడందులేడు అంటూ భక్తుల కోసం ఎక్కడైనా ఏ క్షణమైనా ప్రత్యక్షమయ్యే భగవంతుడు చూపుకు మాత్రమే ఉగ్రరూపం, మనసు మాత్రం ఎప్పుడూ భక్తుల వశమే లక్ష్మీ నరసింహస్వామి. వారికి తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర వైభవాన్ని వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు, రిటైర్డ్ ప్రొఫెసర్. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. లక్ష్మీ నరసింహ క్షేత్రాల్లో మన తెలంగాణలో చాలా విశిష్టమైనవి ఉన్నాయమ్మ. అందులో సుందిళ్ళ గురించి ఇప్పటికీ కొంతమందికి తెలియదు. ఆ క్షేత్ర వైభవాన్ని మీ మాటల్లో. నిజమేనమ్మా, చాలా మందికి తెలియదు అసలు. ఈ మధ్య మాత్రమే చాగంటి వారు వచ్చిన తర్వాత కొంచెం సుందిళ్ళ గురించి చెప్తుంటే వేరే వాళ్ళకి తెలుస్తుంది, కానీ తెలంగాణ వాళ్లకు ఇళ్ళ దైవం, ఇష్టదైవం, పుట్టిమెంట్రుకలు, తర్వాత పెళ్ళైనా పురుడైనా ఏదైనా కూడా వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం అలవాటు కనుక చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతం వాళ్ళకే తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. కానీ మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఈ సుందిళ్ళ అనేది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉన్నది. గోదావరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఏ ప్రదేశానికైనా అంతకుముందు పూర్వం ఎవరో పుణ్యాన్ని ఆర్జించి పెడితేనే అక్కడ భగవంతుడు వస్తాడు, అవతారం ఎత్తుతాడు. అసలు నరసింహమూర్తి మనం చూస్తున్నాం. సింహాచలం అంటే కొండ మీద, అహోబిలం అంటే గుహలలో, గుట్టలలో, యాదగిరి మొదలైనటువంటి చోట గుట్టల మీద ఉంటున్నాడు. కానీ మన అదృష్టం ఏంటంటే యోగానందుడు, ఇతను యోగ నరసింహుడు అని చెప్పేసి పేరు. ఈ నరసింహస్వామి కేవలం భూమి మీదనే మన కోసం, భక్తుల కోసం ఉన్నాడు. ఏ పుట్టలో కానీ, గుహలో కానీ, గుట్టల మీద లేకుండా కిందనే ఉన్నటువంటి స్వామి. ఈ స్వామి యొక్క ఆలయం మరి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఆలయం కట్టారు. అంతకుముందే పుట్టలో స్వామి ఉండేవాట. అంటే దీనికి షాండిల్యుడు అనేటువంటి ఒక మహాముని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. యోగంతో ఎన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి అటవీ ప్రదేశం, గోదావరి నది తీరం అన్నమాట. అందుకని అతను ఆ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ తన మోక్షం కోసం అని చెప్పేసి యోగంతో తపస్సు చేసి ఉంటాడు. అక్కడికి మన నరసింహస్వామి వచ్చి అవతరించడం అనేటువంటిది మన అదృష్టం. అయితే ప్రహ్లాదునికి వరం ఇచ్చిన తర్వాత, హిరణ్యకశిపుని చంపిన తర్వాత దేవతలందరూ అతని దగ్గరికి వస్తారు. చెంచులక్ష్మి వేషంలో అమ్మవారు కూడా వచ్చేసి అతని ఉగ్ర రూపాన్ని ఆమె లేకుండా చేసి మళ్ళీ మామూలు నరసింహుడిలాగా చేసినటువంటి విషయం మనకు తెలిసింది. అప్పుడు స్వామి ఏమన్నా అంటే, కొన్నాళ్ల వరకు నేను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, ఈ ఉన్నటువంటి దుష్టుని సంహరించాను కాబట్టి చేతులు గోళ్ళు అంతా మంటెక్కి ఉన్నాయి స్వామికి. అందుకని నేను నా ప్రదేశంలో నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారట. అప్పుడు అమ్మవారు కూడా వైకుంఠానికి వెళుతుంది. అమ్మవారు కూడా లేదు, అందరినీ పొమ్మని చెప్పారట. అలాంటి స్వామి ఈ ప్రదేశానికి వచ్చి యోగ నరసింహుడు అనేటువంటి పేరుతో మనకు అయ్యప్ప ఎలా ఉంటాడో అట్లా మడిమెలను ఇక్కడ ఉన్నటువంటి తొడలను పైకి అనుకొని కాళ్ళు పైకి పెట్టుకొని యోగం చేస్తున్నటువంటి యోగ ముద్రలో మనకు కనిపిస్తాడు స్వామి. యోగ ముద్రలో ఉన్నటువంటి స్వామికి ఒకవైపు మనకు ఎరుపు రంగులో ఉంటుంది, ఒకవైపు నలుపు రంగులో ఉంటుంది విగ్రహం. తర్వాత ఇసుక విగ్రహం, అది రాయితో చేసినటువంటిది కాదు. అయితే ఒక బ్రాహ్మణుడు అంటారు, మరి లేకుంటే ఒక రైతు కావచ్చు, తన పొలంలో తవ్వడానికి అని చెప్పేసి వస్తాడట. దున్నడానికి వచ్చినటువంటి సమయంలో స్వామి అక్కడే పక్కన ఉన్నటువంటి పుట్టలో నేనున్నారా బాబు, నన్ను బయటకు దిమ్మని చెప్పేసి అంటాడట. అనేసరికి ఇతను మధ్యాహ్నం కొంచెంసేపు తవ్వి పడుకున్నటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి వాడికి కల వచ్చింది. అందరికీ మనకు మన ఉన్నటువంటి ఎంతోమంది దేవతలు స్వప్న దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది అందరికీ కాదు, పూర్వజన్మ పుణ్యం ఉంటేనే జరుగుతుంది. ఆ స్వప్నంలో జరిగినటువంటి వృత్తాంతం కల వచ్చిందేమో, అలసిపోయి పడుకున్నాను అని చెప్పేసి అతను చీకటి పడుతుందని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. 2వ రోజు అలానే వచ్చింది, 3వ రోజు వచ్చింది, ఇంకా లాభం లేదు, నిజంగానే వచ్చిందని చెప్పేసి తన మనవడిని వెంట పెట్టుకొని వచ్చాడట. బాబు ఇక్కడ పుట్ట ఉన్నది కదా, పుట్ట చూశాను నేను, పుట్టలో నేను ఉన్నానని చెప్పేసి అందులోంచి ఓ ఓ అని చెప్పేసి ఓంకారం వినిపిస్తున్నదట. అందుకని అక్కడ పుట్టలో తవ్వమని చెప్పేసి అన్నాడట. అనేవరకు ఆ పిల్లవాడు మెల్లమెల్లుగా తడుపుతూ పుట్టను తీయడం మొదలుపెట్టాడట. మొదలు పెడుతుంటే అందులోంచి నరసింహస్వామి యోగ రూపంలో, ఉగ్ర రూపంలో మళ్ళీ వెళితే వీళ్ళు భయపడతారని చెప్పేసి, ఏ పులి అనుకుంటారో సింహం మొత్తం ఉన్నాడు, సింహం అనుకుంటాడు అని చెప్పేసి మామూలు రూపంలో బయటకు వచ్చాడట. వచ్చి నన్ను ప్రతిష్ఠించు ఇక్కడ అని చెప్పేసి అన్నాట, నేను బయటకు వస్తానని.
అప్పుడు భార్య పిల్లలను ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డాట. ఈ ప్రదేశం వెతుక్కొని మనకు దర్శనం ఇవ్వడానికి స్వామి ఇక్కడికి వచ్చి వెలుస్తానన్నాడు అని ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చేసి మేళతాళాలతో అతను అక్కడ చిన్నగా ఒక పాకలాగా వేసి పెట్టాట. తర్వాత కాకతీయ రాజులు, మహమ్మదీయులు, బహమనీయులు ఎంతోమంది దేవాలయాలను పాడు చేస్తున్నటువంటి తరుణం అది. అలాంటి సమయంలో హిందూ ముస్లిం భేదము లేకుండా ఉండేటువంటి విధంగా హిందువులలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి శైవ వైష్ణవం కూడా ఉండింది. వీరశైవులు, వీర వైష్ణవులు అని చెప్పేసి వంకాయం తింటేనే వాళ్ళు స్వామిని ముట్టినట్టు అని చెప్పేసి అనుకున్నట్టు, శంకరుని ముట్టినట్టు. అందుకని తిక్కన మనం చూస్తాం, హరిహరనాథునికే తన యొక్క పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. అందుకని ప్రతి శివాలయం, ప్రతి రామాలయం ఎక్కడ ఉన్నా కూడా శివాలయాన్ని పెడుతూ మహాదేవుడు అనేటువంటి కాకతీయ వంశస్థుడైనటువంటి మహారాజుల యొక్క వంశంలో ఉన్నటువంటి మహాదేవుడు అనేటువంటి వాడు ఒక దేవాలయాన్ని కట్టించాడు. ఇప్పుడు మనం వెళితే కూడా చక్కటి రాతి దేవాలయం, ఇల్లు కంటే గుడిపదిలేం అంటారు. ఎండాకాలం చల్లగా ఉంటుంది, దాంట్లో భజనలు చేస్తూ కూర్చుంటారు. మధ్యాహ్నం పూట కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సెట్టిపల్లి ఆ ప్రదేశాల నుండి వచ్చి భజన మండలి వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. గుడి మూసున్న సలాకల్లోంచి కనిపిస్తుంది. అలాంటి స్వామికి నివేదిస్తుంటారు. చల్లగా ఉంటుంది, కుండలో పెట్టినటువంటి విధంగా. ఆ విధమైనటువంటి రాతి కట్టడంతో అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. దాతలు ఇచ్చేసి ఈ మధ్య ఎవరైనా వచ్చి రాత్రి పడుకుంటే గ్రహ బాధలున్నా, చేతబడి చేసా, మాటలు రాకున్నా, తర్వాత మతిస్థిమితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక 3 నిద్రలు చేయండి అని చెప్పేసి చెప్తారు. నరసింహస్వామి వాళ్ళకు కల్లో వచ్చి చెప్తాడు, బాబు భయపడకు నేనున్నా అని. మంచిగా వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా మంది ఉన్నారు, వేలు తండోపతండాలు. అందుకని ఎక్కడెక్కడి నుంచి అక్కడికి వస్తారన్నమాట. డాక్టర్లు కూడా చేతులెత్తి మా వలన కాలేదు అనేటువంటివి వీళ్ళు వచ్చేసి ఇక్కడ పడుకున్న తర్వాత వాళ్ళకు 3వ రోజు స్వామి దర్శనమిస్తున్నారు. కొబ్బరికాయ కూడా దండం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మంచిగా. నమ్మకం అన్నట్టు, మనిషికి నమ్మకం ఎక్కడైనా ఉంటే భగవంతుడు తప్పకుండా నమ్మిన వాళ్ళను అతని చేతిలో తీసుకుంటాడు. అలాంటి విధంగా అక్కడ దాతలు చాలామంది రూములు కట్టారు ఉండడానికి. తర్వాత భోజనశాల ఉన్నది. తర్వాత ప్రతి పున్నమ రోజు, ప్రతి ద్వాదశి రోజు ఎవరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత స్వామివారి పాల్గొన మాసంలో 3 రోజులు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత హోళీ పండుగ అవుతుంది. ఆ విధంగా 3 రోజులు పండుగ జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో చాలా మంది కనిపించిందట, మరి ఈ దేవాలయం ఎందుకు ఇలా ఉంది? అన్ని దేవాలయాలు మనకు ఉత్తరాన ముఖం చేస్తుంటే తూర్పుగా ఉంటాయి, ముఖ్యంగా తూర్పుగా ఉంటాయి. కానీ ఇది మాత్రం దక్షిణాభిముఖంలో ఉంది. దక్షిణం వైపు చూస్తున్నటువంటి దక్షిణామూర్తి దేవాలయం మాత్రమే దక్షిణం వైపు ఉన్నది. అంటే దక్షిణామూర్తి యొక్క ప్రభావం కూడా ఆ గుడి మీద ఉండవచ్చు. అందుకని చెప్పేసి దక్షిణం వైపు ఉంది. ఈశాన్య మూలలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుకు చాలా మంది ఎర్రటి బట్టలు ఏదన్నా వాళ్ళకు పనులు కావాలి అని చెప్పేసి దాంట్లో కట్టి పెట్టుకుంటారు ముడుపులు. మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు అనమాట. ముడుపు కట్టి వెళ్ళిపోతుంటారు. తర్వాత చక్కటి బావి ఉంది, రాగానే కాళ్ళు కడుక్కోవడానికి. కొన్ని 100 మీటర్ల దూరంలో అక్కడ ఉండేది ఒక కోనేరు, పెద్ద కోనేరు, చిన్న కోనేరు అని చెప్పేసి. అవి కూడా మరి కాలాంతరంలో లేకుండా అయిపోయినాయి. ఆ చిన్న కోనేరు ఉన్నది అని కొంతమంది చూడడానికి వెళుతుంటారు. కోనేరు ఉండేది, దగ్గరలోనే ఒక శివాలయం కూడా కట్టించారు. అది మనకు జనగామలో త్రిలింగ క్షేత్రం అని 3 లింగాలు కనిపిస్తాయి చక్కగా ఒకటే దేవాలయంలో. దాని ఎదురుగా కూడా ఒకటి కడితే అది కూలిపోయిందట. అది దేనికి నమూనా అంటే మనకు వేములవాడలో ఉన్నటువంటి భీమేశ్వర రాజేశ్వర దేవాలయ నమూనా అని చెప్తుంటారు. చాళుక్య రాజులు వాళ్ళ యొక్క శిల్పుల చేత నమూనా ఇక్కడ కట్టించి ఈ నమూనాతో అక్కడ గుడి కట్టించారు అని చెప్పేసి చెప్తుంటారు. అక్కడ శిలాశాసనం ఉంది, ఇక్కడ కూడా శిలాశాసనం ఉందన్నమాట. మహాదేవుడు వేసినటువంటి విధంగా ఈ కాకతీయుల కాలంలో, బహమనీయుల కాలంలో ఎవరైతే ముస్లింలు వచ్చి దేవాలయాలను పాడి చేస్తున్నారో అలాంటి స్థానంలో మీకు తప్పకుండా శాసనాల మీద ఒక చంద్రుడి గుర్తు, ఒక సూర్యుడి గుర్తు, ఒక ఆవు గుర్తు ఉంటుంది. ఇది ఏంటంటే సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ దీనికి దేవాదాయానికి ఏదైతే మేము పొలాలు తర్వాత భూములు ఇచ్చామో దానంగా, వీటిని ఎవడు తినడానికి వీల్లేదు, దేవుడికి దీపదూప నైవేద్యాలకు మాత్రమే వాడాలి అని చెప్పేసి ఒకటి. తర్వాత ఆ గోహత్య చేసినటువంటి పాపం ఇంకెవడన్నా దీన్ని ధ్వంసం చేస్తే ఈ దేవాలయాలను, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఈ దేవాలయం ఉండాలి, ఈ దేవుని యొక్క మాన్యాలు ఉంటాయి. తర్వాత ఎవరైనా తీసుకుంటే వాళ్లకు గోహత్య చేసిన పాపం అని చెప్పేసి సింబాలిక్ ఏమంటారు దీన్ని, సింబాలిజం. దాంట్లో సింబాలిజంతో మనకు తెలియజేశారు అన్నమాట. చదువురాని వాడు కూడా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు దీన్ని ముట్టకూడదు, ఆవును లేగని అక్కడ పెట్టి ఉంటుంది, ఏదైనా ఆవును గోహత్య చేస్తే ఎంత పాపమో దీన్ని ముడితే అంత పాపం అని చెప్పేసి అంటారు. అలాంటి శాస్త్రాలు మనకు అక్కడ చాలా కనిపిస్తుంటాయి. శివ విష్ణు భేదం లేదు అని చెప్పేసినటువంటి వాళ్ళు కాకతీయులు కాబట్టి ఆ శివాలయంలో ఉన్నటువంటి పానవాటం మీద స్వామి కూర్చొని ఉన్నారు. అయితే మనకు పైన ఉండేటువంటి ఆ తోరణం ఏదైతే ఉంటుందో దాని బదులు ఇక్కడ
ఒక పడగ మీద దశావతారాలు ఉన్నాయి. ఓ. స్వామి వారి యొక్క పడగ మీద ఆయనకు ఏదైతే నీడ పడుతుందో దాని మీద ఉన్నటువంటి మకర తోరణం, దాని మీద మకర తోరణం మామూలుగా పెడతారు, కానీ దాని మీద చెక్కబడినటువంటివి దశావతారాలు అన్నమాట. ఇది అక్కడ చూడదగినటువంటి, ఆ స్వామిని అడిగితే అక్కడ ఆచార్యుడు చూపిస్తాడు మనకు, ఆ దీపం వెలుగులో మనం చూడవచ్చు. ఇది దక్షిణాభిముఖంగా ఉన్నటువంటిది. మళ్ళీ లోపల ఉన్నటువంటి విగ్రహం కూడా దక్షిణం వైపే ఉన్నాడు ఆ స్వామి కూడా. ఇలా ఉన్న తర్వాత ఉత్సవాలు చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం అమ్మవారు లేకుంటే ఏం బాగుంటుంది? ఎప్పుడు కూడా అక్కడ ఉండి నలుగురు వస్తున్నారు అనేసరికి మరి మంచో చెడో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం వారికి అన్నుపడుతుంది. వెంటనే వచ్చి వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి సప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, హుండీకి తాళం వేసుకోవడం, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటుంటారు. అంతకుముందు కొన్ని తరాల నుండి నరసింహుడు, నారాయణ, నరసయ్య ఇదే పేర్లు అన్నమాట వాళ్ళది. ఆ నరసయ్య గారికి 5 కుమారులు, వాళ్ళ వంశస్థుడే జయంత్ ఇప్పుడు 5వ కుమారుడు అయినటువంటి పిల్లవాడు పూజ చేస్తున్నాడు పూజారిలాగా. కానీ కొంతమంది ఏం చేశారు, ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఇది గవర్నమెంట్ టేకన్ ఓవర్ అయిందని చెప్పి తీసుకున్నారు. ఇలా తీసుకున్న 1983లో తీసుకున్నారు. తీసుకొని దానికి ఏదైనా కొంచెం మరమ్మతులు అది చేయించాలిగా తీసుకున్నందుకు. ఎప్పుడూ దేనికి ఒక రిపేరింగ్ అంటూ ఉంటుంది, ఏదో కొంత చేసినట్టు ఉన్నది. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, చేయించుకున్న వాళ్ళకి తెలుసు. తర్వాత 85వ సంవత్సరంలో మరి కళ్యాణం చేయిస్తున్నాం కదా, అమ్మవారు కూడా ఉంటే బాగుంటుంది, ఉట్టి అయ్యగారికి చేయడం బాలేదు అని చెప్పేసి ఒక చాలా అద్భుతమైనటువంటి మహాలక్ష్మిని తీసుకొచ్చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు. స్వామివారికి కొద్ది దూరంలో అమ్మవారి ప్రతిష్ఠ పక్కనే చేస్తారు. మనకి ఎక్కడ ఉన్నా కూడా స్వామి వారి పక్కనే ఉంటుంది. మనకు భద్రాచలంలో సీతామ్మవారు ఉన్నా, ఇప్పుడు మంతినులు లక్ష్మీనారాయణ స్వామి పక్కన ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా లక్ష్మీదేవి ఉంటుంది. కానీ ఈమె అక్కడ కాకుండా ఆయన యోగం చేసుకుంటున్నాడు కాబట్టి పక్కనే అమ్మవారు ఉంటుంది. తర్వాత ఉత్సవ మూర్తులు ఉంటాయి. ఉత్సవ మూర్తులను మాత్రం కళ్యాణం రోజు తీసుకువచ్చేసి వాళ్ళు పెళ్లి చేస్తారు. తర్వాత ఏకాహం అంటారు. ఎవరైనా పూజ చేయించాలనుకున్న ఏకాహం ఇవాళ సాయంత్రం 6 గంటలకు మొదలు పెడితే రేపు తెల్లవారే వరకు కొంతమంది చేస్తారు. రేపు తెల్లవారి పొద్దున 6 గంటల నుంచి మళ్ళీ తెల్లవారి పొద్దున 24 గంటలు చేసేవాళ్ళు. 24 గంటలు ఏకాహం అంటారు. అలా చేసేటువంటి ఏకాహం మొక్కున్నటువంటి వాళ్ళు చాలా మంది ఏకాహం చేయిస్తుంటారు. ఏకాహం సప్తాహం కూడా చేయిస్తుంటారు ఒక నెలలో. ఆ ఏకాహం సప్తాహం అప్పుడు మాత్రం అందరికీ భోజనాలు అన్ని కులాల వాళ్లకు వండించి వాళ్ళ ట్రేలలో పోసి ఎవరిది వాళ్ళకు పులిహోర, లడ్డు, ప్రసాదం అన్ని వాళ్ళకు పోసి వాళ్ళకి అందరికి కూడా వడ్డించిస్తారు. ఇక్కడ కులమత భేదం అనేటువంటిది లేదు. అందరూ కూడా ఆ గుడికి రావచ్చు, వాళ్ళ దర్శనం చేయొచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, దండం పెట్టేసి పోతుంటారు. గర్భగుడికి మాత్రం ఎవరిని పోనివారు, ఒక ఆచార్యుడు మాత్రమే ఉంటాడు, పూజ చేసుకుంటాడు. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఈ గుడికి చాలా మంది వచ్చేసి మరి మొక్కులు తీర్చుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళు చేసేటువంటి పూజలు చేసుకొని మేము వెళ్ళిన తర్వాత మాకు చాలా బాగా జరిగింది, మాకు ఇలా అయింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. తర్వాత ఈ గుడికి సంబంధించినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, గుళ్ళోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ గ్రహ బాధలు ఉన్నటువంటి ఎవరి వాళ్ళు వెళ్ళినా, తర్వాత తీరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళ కోరికలు తీర్చుకొని పొంగు బంగారై బయటకు వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు ఆ దేవస్థానానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మందిని నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ మా అమ్మాయి అండి, పిల్ల పెళ్ళవుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయి మంచిగా అవుతుందో లేదో అనుకున్నాను. చిన్నప్పుడు అనారోగ్యం ఉండే, ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి పత్రిక మేము ఇవ్వడానికి వచ్చాం. ఏ ఊరమ్మ మీది అంటే మా చెన్నూరు అని చెప్పారు. చెన్నూరు నుండి మేము వచ్చాం. అమ్మాయి పెళ్లి పత్రిక మొట్టమొదలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి రేపటి నుండి అందరికి పంచి పెడతామని చెప్పారు. అమ్మ ఇప్పుడు చాలా మంది నరదృష్టి ఉన్న వాళ్ళు, చేతబడులు, దుస్తులు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా సుందిళ్ళకి వెళ్తారు కదా, దానికి ప్రత్యేక కారణం ఉందా? ప్రత్యేక కారణం ఉందమ్మా. ఎందుకంటే చేతబడులు చేస్తున్నటువంటి సమయంలో కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా, లేకుంటే పెద్దవాళ్ళు కూడా ఇంట్లో చెప్పకుండా మిస్సింగ్ కేసెస్ అని అంటుంటారు. చాలా మంది చెప్పకుండా ఎటో వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏదో గుర్తొస్తుంది, తలుపు తెరిచిపెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళను పట్టడం అంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఇంట్లోనే ఉంది కదా, ఇంట్లోనే ఉంటాడు కదా అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు రాకుండా ఉంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చేసి స్వామివారి యొక్క బొట్టు పెట్టించేసి అక్కడ 3 రోజులు అతన్ని పెట్టుకొని ఎటుకోకుండా పడుకుంటారు. పడుకోవడం వలన వాళ్ళకు మళ్ళీ పిల్లవాడికి పూర్తి స్వస్థత చేకూరిందని చెప్పేసి చెప్తున్నారు. అందుకని చేతబడి చేసిన వాళ్ళు కూడా అంతే. ఎవరి ద్వారా చేతబడి చేయబడింది, ఎక్కడ వీడు ఏం తొక్కి వచ్చాడు తెలియదు. పిల్లవాడు ఆడుతూ ఎక్కడో నిమ్మకాయ ఎవరో తిప్పుకొని పడేసిందో, లేకుంటే ఇంకేదన్నా పెట్టిందో, బొమ్మకు మేకులు చుట్టి చేసి పడేసి పెడుతుంటారు. పెట్టిన తొక్కడమో, లేకుంటే వీడికి ఏదన్నా కావాలని వీళ్ళ పాలివాళ్ళు ఎవరైనా చేసిందో, ఇలా చేసినటువంటిది అయింది అని చెప్పేసి కూడా వాడి ద్వారానే వాడి మీదకి వచ్చేసి ఫలాని వాళ్ళు వచ్చారని చెప్పేసి చెప్తూ వాడికి 3వ రోజు స్వామి దర్శనం ఇచ్చి వాడు మళ్ళీ క్యూర్ అయి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా
చాలా మంది ఉంటుంటారు. అమ్మ, సుందిళ్ళ లక్ష్మీనరసింహ స్వామి గారి వైభవం చాగంటి గారు చెప్తుంటే ప్రధానంగా అందరిని ఆకర్షించిన అంశం ఒకటి ఉంది. పుణ్యాత్ములు, ప్యూర్ సోల్ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్తారు, లేకుంటే అడ్రస్ అంత సింపుల్ అడ్రస్ కూడా దొరకదు, అక్కడక్కడక్కడక్కడే తిరుగుతారు, కానీ స్వామి ఆలయంలోకి రానివ్వరు మీ మనసు బాగాలేకుంటే అంటారు. దాని గురించి మా ఊరి అబ్బాయి వెంట వెళ్ళాడు, మన చాగంటి వారి వెంట వెళ్ళారు. అయితే కొంతమంది మగపిల్లలు వెళుతూ వెళుతూ ఎక్కడో వాష్రూమ్ పోతారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఉండవు, వచ్చేస్తారు. వాడికి మర్చిపోతాడు, దేవాలయం మూసేస్తారు అనేసరికి దేవాలయం ముందర బావి ఉన్నది, తర్వాత నళాలు ఉన్నాయి, తర్వాత ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి ఎక్కడికి వెళ్ళా. కానీ వాడు మర్చిపోయి లోపలికి వస్తాడు అనుకోండి, ఆ తట్టుకొని కింద పడ్డవాళ్ళు, తర్వాత గుడి మూసేసిన వాళ్ళు, గుడి దొరకక వాళ్ళు తిరుగుతున్నటువంటి వాళ్ళు, దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, నిజంగానా ఉందా ఇది, ఇంత పవర్ఫుల్లా, ఏదో ఒకటి వాడి మనసులో వస్తుంది, అలాంటి వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి అంటారు. అందుకని కొంతమంది దుబ్బకాళ్ళ దర్శనం చేసుకుందామని వస్తుంటారు. కానీ ఎవరైనా కూడా ఆ గర్భాలయంలోకి పోతున్నప్పుడు మాత్రం స్వామిని మనం వెళ్ళగానే మనం మెయిన్ గేట్ నుంచే స్వామి కనిపిస్తారు. అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గర నిలబడి కాళ్ళు కడుక్కోకుండా మొక్కొచ్చు, కానీ తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కున్నాకనే గుళ్ళోకి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కోకుండా ఎవరైనా గుళ్ళోకి వెళితే అలాంటి వాళ్ళకు అప్పటిదప్పుడే, ఇప్పుడు నిజంగా కూడానమ్మా నీకు వచ్చే జన్మలో ఇదవుతుంది అదే అవుతుంది, నువ్వు ఇది చేస్తున్నావు పాపం అది చేస్తున్నావు అని వింటుంటాం మనం. కానీ పాపం అనేది వచ్చే జన్మది కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా అందం ఉంటున్నది, చదువు ఉంటున్నది, తర్వాత డబ్బు ఉంటున్నది, కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం. ఈ జన్మలోనే నువ్వు చేసినాయి నీకు అద్దంలో చూపెట్టినట్టు ఇప్పుడే కనిపిస్తుంది. కలియుగంలో వచ్చే జన్మ మీద మీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు. ఏమై పుడతామో తెలియదు, మళ్ళీ మానవుడు పుడతామా తెలియదు, మళ్ళీ చదువుకున్న వాళ్ళని పుడతామో తెలియదు. అందుకని ఇప్పటికిప్పుడు మనకు చూపిస్తున్నాడు. అదేవిధంగా నరసింహస్వామి కూడా నువ్వు ఇప్పుడు వస్తున్నప్పుడు నీ భావాలు హావభావాలు ఏం చెప్పుకుంటున్నావో, నాకు తెరిచి ఉంటే బాగుండు, దర్శనం అయితే బాగుండు అని చెప్పేసి వచ్చిన వాళ్ళకు ఆ మూస్తున్న అయ్యగారు కూడా ప్రసాదం తీసడానికి వెళ్ళాడమ్మా, వస్తున్నాడు నైవేద్యం పెట్టడానికి, ఆగుండి కొంతసేపు అంటారు. కొంతమందికి పాపం అయిపోయింది, టైం అయిపోయింది అనుకున్న వాళ్ళకు ఉన్నవాళ్ళు ఉన్నారు, టైం అయిపోలేదు కదా అనేటువంటి సమయంలో స్వామికి వాళ్ళ వేరే పని ఉందట, తొందరగానే పూజ చేశాడు మూసేశాడు అనేటువంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. అందుకని చెప్పేసి అక్కడ నాగరాజు అని ఒక పిల్లవాడు ఉంటాడు, స్వామి వస్తాడు, మీరు కూర్చోండమ్మా, ఒక 5 నిమిషాల్లో వస్తాడు. 4 గంటలు అంటున్నారు కదా, 4:10 స్వామి వస్తారు లోపలికి, 5 గంటలకు అంటారు కదా, 5 గంటలకు వచ్చేస్తాడు అని చెప్పేసి అంటారు. అది కొబ్బరికాయ మర్చిపోయినాం అంటారు, వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకోండి వచ్చేవారు కూడా ఉంటాడు అలా అంటారు. తర్వాత బిచ్చపు వాళ్ళు కూడా కూర్చుంటారు. మనం ఎక్కడికి ఏ దేవస్థానాలకు వెళ్ళా దానం ధర్మం అంటున్నారు కలియుగంలో మనం చేసుకునేది. అందుకని కొంత చిల్లర పైసలు తీసుకొని వెళ్తే స్వామికి ఇంకేం అవసరం లేదు, మీరు పెట్టాల్సింది. కానీ అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టుకొని మొక్కు చెల్లిస్తామనేటువంటి వాళ్ళు, ఎర్రబట్టలో మొక్కు చెల్లించి మొక్కు కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఏదైనా నమ్మినంత వాడికి నమ్మినంత పుణ్యం. మీరు ఎంత నమ్మండి అంత నమ్మకం అనేటువంటి జరుగుతుంది. అందుకే తండోపతండలు ఇంతమంది వస్తున్నారు. చాలా మంది నన్ను స్నేహితులు అడిగారు, చాగంటి వారు చెప్పేవరకు మా ఊరికి ఇప్పుడు ప్రతి వారం వస్తున్నారు, ఎక్కడెక్కడ నుండి మళ్ళీ వస్తామంటున్నారు. మా ఊర్లో దేవాలయం చూపెట్టాక మా అమ్మాయి 10th క్లాస్లో అనుకునే దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయండి, మీరు చూపెట్టిన అమ్మవారి దగ్గరికి వచ్చి సరస్వతికి మళ్ళీ మేము వండించుకుంటాం, మొన్న వండింపు అయింది, అది కాదు వడినింపడం, మళ్ళీ మేము వండిస్తాం పిల్ల చేత వచ్చి అని చెప్పేసి ఇప్పుడు 100 ఫోన్లు వస్తున్నాయి. అంటే నేను చెప్పాను, నమ్మకం అనేటువంటిది పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా, ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో అయినంత పబ్లిసిటీ ఇక్కడ అవుతలేదు. నేను నమస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో ఇవన్నీ రాశాను, కానీ ఏంటంటే చదివిన వాళ్ళు ఎంతమందో, చదువు వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియదు. ఇక్కడ దేవుడు చదువు వచ్చిన వాడా చదువు రాని వాడా చూడాడు, భక్తిని మాత్రమే చూస్తాడు. ఒక పిల్లవాడు ఇసుకలో వెళుతున్నాడు, చక్కెర పట్టుకొని వెళుతున్నాడు, చక్కెర పొట్లంతో అది పడిపోయింది. ఆ చీమ వచ్చి చక్కెరనే తీసుకుంటుంది తప్ప ఇసుక రేణువులు తీసుకోదు. ఎందుకు తీసుకుందంటే భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంటుందో భగవంతుడు చీమ లాంటి వాడు, ఆ భక్తిని క్యాచ్ చేస్తాడు తప్ప మిగతా దాన్ని క్యాచ్ చేయడం. కానీ భక్తితో ఎంతమంది వస్తారో, వాళ్ళ తల స్నానాలు, వాళ్ళు పాపం 40 రోజుల దీక్ష, 20 రోజుల దీక్ష, హనుమాన్ దీక్ష, నరసింహ దీక్ష, ఎంతమంది వస్తారు. వచ్చినటువంటి వాళ్లకు ఆ దీక్ష చేస్తున్నటువంటి పిల్లలకు కూడా భగవంతుడు అనేకమైనటువంటి రూపాల్లో కనిపించి వాళ్ళ పెళ్లి కాని పిల్లలు ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారు, మగ పిల్లలు. అలా మంచి పిల్ల రావాలి, పెళ్లి కావాలి, పెళ్లి అయితే సరిపోదు, అది 3వ రోజు డైవర్స్ ఇస్తే కష్టం. అందుకని మంచి పిల్ల రావాలి, అమ్మ నాన్నతో కలిసి ఉండేది రావాలి అని అట్లా మొక్కుకుంటున్నావు అమ్మ అని చెప్తున్నారు. మొన్న ఎందుకు చేస్తున్నావు బాబు నువ్వు 40 రోజుల దీక్ష ఎందుకు చేస్తున్నావు అంటే, అమ్మ నాకు పెళ్లి చేసుకోవాలని అంటున్నారు మా వాళ్ళు, చేసుకుంటాను, కానీ పెళ్ళైన అమ్మాయి మా ఇంట్లో కలిసిపోయే అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో వచ్చిన తెల్లారి నుండి పొయ్యి రాజ వేసినట్టు గొడవలు రావద్దు అంటున్నాడు. పిల్లలు అంత భయపడిపోతున్నారు పాపం. అందుకని చాలా మంది మగ పిల్లలు దీక్ష పడుతున్నారు. ఈ దీక్షకు కూడా స్వామివారి యొక్క ఆజ్ఞతో చాలా మందికి వివాహాలు అవుతున్నాయి. వాళ్ళు వడ్డనలు చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఇప్పుడు యూత్లో వచ్చింది. వీళ్ళందరూ చెప్పడం వలన షణ్ముఖ శర్మ కానీ, గరికపాటి గారు కానీ, చాగంటి గారు అని ఎవరు వీళ్ళు చెప్తున్నా
ముసలి వాళ్ళకు భక్తి అనేటువంటిది ఏదో ఇంక అన్నీ అయిపోయినాయి మావి, రామకృష్ణ అనుకుంటూ మూలకు కూర్చుంటున్నారు, మూలకు ఎందుకు ముంగిట్లోనే కూర్చుంటా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది యూత్ గుళ్ళకు వస్తున్నారు. అది చాలా అభినందనీయమైనటువంటి విషయం. నేను కూడా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న దళాలు ఇస్తాను, పువ్వులు ఇస్తాను, బాబు పెట్టండి ఇవి, మీరు పెట్టండి, మేము పెట్టి అలసిపోయినా నాకు ఉన్నాయి, నువ్వు పెట్టమంటే వాళ్ళు చాలా సంతోషంగా, ఏ ఊరు నుంచి వచ్చావు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కోరిక మీద వచ్చావు, అది మనసులో స్వామికి చెప్పు, నాకు చెప్పకు, స్వామికి చెప్పుకో, తప్పకుండా నీది అవుతుంది. వాడు ఎంతో సంతోషపడతాడో పాప. అందుకని అలాంటి పిల్లలు వస్తున్నారు కనుక స్వామి కొంగు బంగారం మా ప్రాంతం వాళ్ళకు. అలాంటి ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచి అవుతుంది. వాళ్ళ నమ్మకం మీద కూడా ఆధారపడి. ఎంతో విశిష్టమైన సుందిళ్ళ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైభవాన్ని, క్షేత్ర మహత్యాన్ని వివరించినందుకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్స్.